హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా ఇంట్లో మేము వచ్చేసి పన్నీర్ 65 ట్రై చేసాము. సో బయట ఫుల్ వర్షం పడుతుంది. పన్నీర్ 65 ట్రై చేద్దామని మా హస్బెండ్ వచ్చేసరికి తనే ప్రిపేర్ చేశారు. సో ఫస్ట్ పన్నీర్ 65కి వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ కట్ చేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పెప్పర్ పౌడర్, టర్మరిక్, అలాగే లెమన్ స్క్వీజ్ చేస్తున్నారు. అండ్ లెమన్ స్క్వీజ్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ కూడా వేశారు. ఇవన్నీ వేసిన తర్వాత స్లోగా ఫింగర్స్తో వాటిని కోట్ చేస్తున్నారు. ఆ పన్నీర్ క్యూబ్స్ని మసాలాతో కోట్ చేస్తున్నారు అలాగా. సో మంచిగా ఫింగర్స్తోనే కోట్ చేయాలి, ఎందుకంటే పన్నీర్ క్యూబ్స్ చిన్నిపోతాయి. సో నీట్గా క్యూబ్స్కి అంత మసాలా పట్టేలాగా ఫింగర్స్తో మాత్రమే కోట్ చేయాలి. సో అలా ప్రతి క్యూబ్కి మసాలా పట్టేలాగా చూసుకోవాలి. సో అలా అయిపోయిన తర్వాత కోట్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేశారు. అలాగే కొద్దిగా వాటర్, సో క్యూబ్స్కి ఆ కార్న్ఫ్లోర్ పట్టడానికి వాటర్ చేయాలి. సో ఇలా మొత్తం అన్ని క్యూబ్స్కి కార్న్ఫ్లోర్ వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఈచ్ క్యూబ్ మళ్ళీ ఎక్కువగా ప్రెస్ చేస్తూ అనకుండా లైట్గా ఫింగర్స్తో మాత్రమే కోట్ చేసుకునేలాగా ట్రై చేయండి. అలా కోట్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes పక్కకు పడితే మ్యారినేషన్ ప్రాసెస్ మంచిగా అయిపోతుంది. అండ్ అన్నీ కొంచెం మసాలా అంతా దానికి పట్టేయడం, కొంచెం అది పీల్చుకొని వెళ్తుంది. సో ఒక 5 to 10 minutes అంతా నీట్గా కోట్ చేసి పక్కకు పెట్టండి. పక్కన ప్యాన్లో వచ్చేసి కొంచెం డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నాను. కొంచెం డీప్ ఫ్రై కదా, ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను మా హస్బెండ్ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, బట్ ఇట్ ఈజ్ ఓకే ఫర్ డీప్ ఫ్రైస్. సో పక్కన ఆయిల్ మంచిగా బాగా హీట్ అవ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని, మా హస్బెండ్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నారు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత క్యూబ్ బై క్యూబ్ ఆయిల్లో వేసేయాలి. కేర్ఫుల్గా వేయాలి ఆయిల్లో. మా హస్బెండ్ వచ్చేసి ఎట్లా పడితే అట్లా వేసారు, బట్ డోంట్ ట్రై లైక్ దట్. వన్ బై వన్ నీట్గా వేసుకోండి, సో దట్ ఆయిల్ ఓంట్ స్ప్లిట్ ఆన్ యువర్ ఫింగర్స్. అండ్ ఇలా అన్ని క్యూబ్స్ని ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసేయండి. అండ్ వేసిన తర్వాత ఏం స్పూన్తో కానీ దాంతో కానీ ఏమనకండి. ఒక 2 to 3 minutes తర్వాత మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తాయి. అండ్ ఒక 2 to 3 minutes పన్నీర్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది. అలా ఫ్రై అయిన తర్వాత క్యూబ్స్ అన్నిటినీ పక్కకు తీసుకోవాలి. అండ్ మాకు కొద్దిగా బ్యాటర్ మిగిలిందనమాట. సో మేము వచ్చేసి ఆ బ్యాటర్ని ఏం చేసామంటే కొద్దిగా కరివేపాకు యాజ్ వెల్ యాజ్ పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఆ పచ్చిమిర్చితో ఆ బ్యాటర్ కోట్ చేసాము. అండ్ కోట్ చేసి అవి ఇప్పుడు ఎందుకు వేసేయాలని చెప్పి ఆ ఆయిల్లోనే పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి మొత్తం అన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం అన్నమాట. సో ఇది పన్నీర్ 65. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఈ పన్నీర్ 65ని మంచూరియాలా కూడా చేసుకోవచ్చు. కొద్దిగా క్యాప్సికమ్ క్యూబ్స్ అండ్ సాసెస్ అన్నీ వేసేసుకొని మొత్తం ఈ పన్నీర్ 65లా రెడీ అయిపోయిన తర్వాత ఆ మిక్చర్లోకి సాసెస్ అండ్ క్యాప్సికమ్ ఉడికిచ్చిన వాటిలో ఆనియన్ అవన్నీ వేసింటాం కదా, అవి వేయించిన దాంట్లో ఈ పన్నీర్ 65 వేస్తే అది పన్నీర్ మంచూరియా అవుతుంది. ఇదే ప్రాసెస్ మనం యూజువల్లీ గోబీకి కూడా ట్రై చేయొచ్చు. లైక్ గోబీ 65 కూడా ఇలానే చేసుకోవచ్చు. వెట్ అండ్ డ్రై కూడా ఇట్లానే చేసుకోవచ్చు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టార్టర్స్ వీ యూజువల్లీ ప్రిపేర్ డ్యూరింగ్ అవర్ వీకెండ్స్. అయితే నాన్ వెజ్ ఏం తీసుకోలేదు అనుకుంటే ఇలాంటివి ప్రిపేర్ చేస్తాం. పైగా బయట చల్లటి వర్షం కూడా పడుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, కొంచెం మీరు చెప్పాను కదా మిగిలిపోయిన బ్యాటర్తో మేము వచ్చేసి పచ్చిమిర్చి యాజ్ వెల్ యాజ్ కరివేపాకు కూడా వేసాం. సో మా హస్బెండ్ వాటిని కూడా డీప్ ఫ్రై చేస్తున్నారు. అండ్ నాకు పన్నీర్ 65 కంటే మిర్చి దాంట్లో కోట్ చేసి దాంట్లో వేసింది చాలా నచ్చింది. మిర్చి టేస్ట్ కానీ, మిర్చి పెద్దగా స్పైసీ కూడా ఏం లేకుండే, బట్ ఆ బ్యాటర్తో వచ్చేసి మంచిగా క్రిస్పీగా మంచిగా అనిపించినాయి నాకు. అండ్ కరివేపాకు కూడా చాలా మంచిగా వచ్చింది. సో మీరేం చేసుకుంటున్నారు?